గుంపులో ఉన్న బలరామకృష్ణులు గోపాలకులతో ఆడుకుంటూ యమునా నదికి అవతల ఉన్న గార్ధభవనానికి వెళ్లారు. అక్కడ తాటిపళ్ళ వాసన గుమాయించడంతో గోపాలకులందరూ తమకి తాటిపళ్ళు కావాలని బలరామకృష్ణుల్ని అడిగారు. గార్ధభవనంలో ధేనుకాసురుడనే భయంకరమైన రాక్షసుడితో పాటు వేల కొద్ది గార్ధభ రాక్షసులు ఉంటారని, తాటిపళ్ళు కింద పడే శబ్దానికి గార్ధభ రాక్షసులు మేలుకునే ప్రమాదముందని శ్రీకృష్ణుడు గోపాలకుల్ని హెచ్చరించాడు. కానీ గోపాలకులందరూ తమకి తాటిపళ్ళు కావాలని అనడంతో బలరామకృష్ణులు తమ స్నేహితుల కోరికని కాదనలేకపోయారు. దాంతో బలరాముడు తాటి చెట్లని గట్టిగా పట్టుకుని ఊపడంతో తాటిపళ్ళన్నీ కిందకి పడ్డాయి. కానీ ఆ శబ్దానికి గార్ధభ రాక్షసులందరూ మేల్కొని ఒక్కసారిగా గోపాలకులందరిపై దాడి చేశారు. శ్రీకృష్ణుడు గార్ధభ రాక్షసులందరితో యుద్ధం చేసి వారిని చంపడంతో పాటు ఆ గుంపులో ఉన్న ధేనుకాసురుని కూడా సంహరించాడు. శ్రీకృష్ణుడి గురించి మీకు తెలిసిన కథలేంటో కామెంట్ చేసి జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి.